దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ఒకే కుటుంబంలో ముగ్గురిని కత్తులతో పొడిచి చంపేశారు కిరాతకులు. వివాహ వార్షికోత్సవ వేడుకలు జరగాల్సిన ఇంట్లో చావు కేకలు దడపుట్టించాయి. సెంట్రల్ ఢిల్లీలోని నెబ్సరాయి ప్రాంతంలో ట్రిబుల్ మర్డర్ కలకలం రేపింది. నెబ్సరాయి ప్రాంతంలో దంపతులు తమ కుమారుడు కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రాజేష్, కోమల్, వారి కుమార్తె కవితలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఉదయాన్నే 5 గంటలకు మార్నింగ్ వాక్ కు వెళ్లిన కుమారుడు ఇంటికి వచ్చేలోపే ఈ దారుణం జరిగింది. తల్లిదండ్రులు, సోదరి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు దొంగతనం జరగలేదని, బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన ఆనవాళ్లు కూడా లేవని పోలీసులు తెలిపారు. ఎవరో తెలిసిన వాళ్లు చేసిన పనిగా అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో వాళ్ల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి హాని చేయని వాళ్లను పొట్టన పెట్టుకున్నారంటూ ఏడుస్తున్నారు.